నమస్తే, మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాం. మనతో మాట్లాడడానికి రవికుమార్ ఉన్నారు. నమస్తే అన్న. కమిషన్ దేనికోసం వేసినట్టు జైల్లో పెడతారు, అయిపోయింది మొత్తం అని చెప్పే ప్రయత్నం చేస్తారు, మీరేమంటారు? జైల్లో పెడతామంటే ఎవరైనా ఆపినమా? కమిషన్ ఇస్తుంటే ఎవరైనా ఆపినమా? కమిషన్ ఏమని చెప్పినాం? జైల్లో పోతారు. ఇక కేటీఆర్ జైల్లో పోతాడు, కేసీరావు గారు పోతారు, హరీష్ రావు గారు పోతారు, అందరు పోతారు అని ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? అధికార పీఠ మీద కూర్చున్న డిసెంబర్ 7వ తేదీ 2023 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి మంత్రి గదే మాట్లాడుతున్నారు. మీరు విచారణ కమిషన్ ఇస్తామంటే ఎవరు ఆపిండ్రు? విద్యుత్ ఒప్పందాల మీద కమిషన్ ఇస్తే ఆపినమా? కాళేశ్వరం మీద ఇస్తే ఆపినమా? ప్రతి మీ విచారణ కమిషన్ ఆహ్వానించినాం. ఏది కూడా ఆపేది. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఈ విధంగా నేను ఇవాళ ఏం జరిగింది గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఎంత ఆరాటపడ్డారు, ఎంత తపన పడ్డారని దీంతోనే తెలిసింది. మేము అందుకే ప్రజలకు తెలియాలి, లోతుగా తెలియాలి, ఇంకా తెలియాలనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. మేము విచారణలకు కమిషన్లకు భయపడలేము. బరాబర్ విచారణకు రావడానికే సిద్ధంగా ఉన్నాం. వచ్చిండు కేసీఆర్ గారు కూడా వస్తారు. అంత ఆరాట పడితే ఇట్లా బ్లాక్లు ఎట్లా మునిగినాయి అని చెప్పి, పిల్లలు ఎట్లా మునిగినాయి అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. ఏమంటారు? నేను ఒకటే అడుగుతున్నా, ఒక్క భారీ నీటి ప్రాజెక్టులలో ఒక్క కాళేశ్వరం తెలంగాణ ప్రాజెక్టే మునిగిందా? 100 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ప్రాజెక్టులు కడుతున్నారు కదా. ఏ ప్రాజెక్టు ఇంత ప్రమాదం జరగలేదా? దానిలో ఇంత సాంకేతికపరమైన సమస్యలు ఎత్తలేదా? నాగార్జున సాగర్కి వచ్చింది, శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చింది, బాక్రా నంగల్కి వచ్చింది. ఇవే గొప్పగా చెప్తున్నారు కదా, ఉదాహరణ చెప్తున్నారు కదా. ఈ ప్రతి ప్రాజెక్టులో కూడా సాంకేతికపరమైన సమస్యలు వచ్చినాయి. ఏ ప్రాజెక్టు రాకుండా రాదు, వస్తుంది. ఒక సాగునీటి భారీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నప్పుడు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ప్రతి ప్రాజెక్టు నిర్మాణంలో భారీ నీటి పారుదల లేదా భారీ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం చేసినప్పుడు తప్పనిసరిగా సమస్య వస్తుంది. వాటిని వచ్చినటువంటి సాంకేతిక సమస్య, ఉత్పన్నమైనటువంటి సమస్యని అదే సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేసుకుని వినియోగం చేసుకుంటాం. ఇట్లా కింద కుంగిపోగానే దాన్ని చూపించి ప్రపంచం ముందు సినిమా చూపించినట్టు చూపించి దాన్ని ఎండబెట్టి రైతులను ఎండబెట్టడం కాదు. ఇవ్వడం చేసిండా? బాధ్యత ఉన్నటువంటి ఏ ప్రభుత్వం పని చేసిందా? ఇదే తుమ్మిడిహట్టి మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యులే కదా. ఆ రోజు కూడా తుమ్మిడిహట్టిని కొట్టకపోయింది కదా, మీరు కట్టిన ప్రాజెక్టే. మరి ఆ రోజు కేసీఆర్ రాజకీయం చేయలేదే, దాన్ని ఎట్లా పునరుద్ధరించాలని చేసిందే. ఇవాళ ఏ ప్రాజెక్ట్ అయినా గుది పండుగ మారలేదు ఆర్థికంగా రాష్ట్రానికి. అయితే ఎందుకు గుది పండుగ అయితే 1.5 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. ఎవడు చెప్పిండు? ఇప్పటి ఖర్చు అయింది 94,000 కోట్లు. 1,00,000 కోట్లు తిన్నారంటారు, ఇంకోటి అంటారు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా? ఎందుకు మీరు నిజంగా మీరు చెప్పిందే నిజమైతే ప్రాణహిత చెవళ్ళ మీరు అడగల. నేను చెప్తున్నా, ప్రాణహిత చెవళ్ళ గొప్ప అని చెప్పేసి తుమ్మిడిహట్టి దగ్గర కడితే గొప్పదని చెప్తాను కదా. ఎప్పుడు మొదలు పెట్టిరు? అది 2008లో కదా శంకుస్థాపన చేసింది. టెండర్లు అన్ని బీసీ చేసి 2008లో కదా. మరి 2000 మొదలు పెట్టినటువంటిది తట్టెడు మట్టి కూడా తీయకుండా 2700 మొబైలైజేషన్ అడ్వాన్సులు తీసారు. అదొక భాగం దండుకున్నారు మీరు, మీ పెద్ద మనుషులు బాగా బలిసిరు. అదొక భాగం పక్క పెట్టండి. మరి 2008లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు 2014 దాకా అధికారంలో ఉన్నది మీరే కదా. 6 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలే? పూర్తి చెయ్యకపోగా ఆ ప్రాజెక్టుకు వచ్చినటువంటి సమస్య ఏంది? అది 153 మీటర్ల ఎత్తున మనం ప్రతిపాదించినాం. ఆ విధంగా 153 మీటర్ల ఎత్తున తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టుని ప్రతిపాదిస్తే ముంపుకు గురవుతున్న భూమి అంతా కూడా ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించి 6,500 ఎకరాలు మొత్తం భూమి పోతే 85% భూమి మహారాష్ట్రకు సంబంధించినటువంటి 5,300 ఎకరాల భూమి మహారాష్ట్ర భూమి, రైతుల భూమి ముంపు పోతుంది. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము 150 మీటర్ల ఎత్తుకు మేము అంగీకరించేది లేదు. 147కు మించి ఒక్కటి కూడా మేము అంగీకరించాం. 147 దగ్గర మరి మీరే కదా, మీ ముఖ్యమంత్రి కదా. ఇక్కడ ఆ రోజు 2008 నుంచి 14 దాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు. అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రధానమంత్రి ఉన్నారు. మహారాష్ట్రతో ఎందుకు ఒప్పించుకోలేదు? ఎందుకు ఒప్పించలేదు? ఆ పార్టీ ఒప్పించేందుకు పూర్తి చేయలేదు. ఒకటి, మళ్ళీ వైల్డ్ లైఫ్ సెంచరీ ఉంది, వన్యప్రాణి కేంద్రం ఉన్నది అక్కడ. ఆ వన్యప్రాణి కేంద్రం మరి ఆ పర్మిషన్ ఎందుకు తెలియదు? కేంద్రం ఇవ్వాలి కదా. మరి ఆ రోజు ఎందుకు తెలియలే? అటవీ భూములు అవన్నీ అటవీ శాఖ ఫారెస్ట్ క్లియరెన్స్ ఎందుకో తెలియదు. మూడవది, సిడబ్ల్యూసి పర్మిషన్ ఎందుకో తెలియదు. ఇవేవి తేకుండానే మీరు కాంట్రాక్ట్ల కోసం దండుకోవటం కోసము 153 మీటర్ల ఎత్తున చూపించి కాలువలు ప్రాజెక్టులు డిజైన్ చేసి
2700 కోట్లు చేశారు. కాళేశ్వరం కట్టారు సరే అది అది లేకనే గత్యంతరంగా అది సాధ్యం కాదు కాబట్టి ప్రత్యామ్నాయంగా గత్యంతరం లేక మేడిగడ్డ వచ్చింది. కట్టింది అని ఇప్పుడు కరెంటు బిల్లు మాత్రం వచ్చే లబ్ధి కంటే కరెంటు బిల్లు ఎక్కువ అయిపోయినాయి, రైతులకు భారమే రాష్ట్రానికి భారమే ఆ కరెంటు బిల్లు అని చెప్పేసి అంటున్నాం. మీరేమంటారు? కరెంటు బిల్లులు ఓసారి ఇదివరకు ఏం చెప్పారో తెలుసా, సంవత్సరానికి ఇప్పుడు 10,000 కోట్లు అంటున్నారు. ఇదివరకు చెప్పిందంటే నెలకు 10,000 కోట్లు అని మాట్లాడారు. ప్రజలు విషం అబద్ధం, వీళ్ళు నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడలే, మైండ్లో విష ప్రచారాన్ని నింపాలి. 10,000 కోట్లు అంటున్నారు. 10,000 కోట్లు అంటే నెలకెంత? సంవత్సరానికి 10,000 కోట్లు అంటే నెలకెంత? 800 కోట్లు అంతే కదా, అది పక్కకు పెట్టండి. ఇవాళ తెలంగాణలో 70 సంవత్సరాలుగా రైతులు దాదాపు 60 లక్షల పంపు సెట్లతోటి 60 లక్షల పంపు సెట్లు మోటార్ బావులతోటి 1,000 కోట్ల బిల్లులు కట్టిరు కదా, 1,000 కోట్ల బిల్లులు కట్టిరు కదా, మరి అది తగ్గదా? రేపు ఈ ప్రాజెక్టు ఇవన్నీ కూడా వ్యవసాయం పంపు సెట్లు పోతాయి కదా, కరెంటు వినియోగం తగ్గుతుంది కదా, రైతులకు ఆ భారం పడదు కదా, ప్రభుత్వానికి ఉచిత విద్యుత్ పేరు మీద వ్యవసాయానికి ఇచ్చేటటువంటి కరెంటు బిల్లు తగ్గుతుంది కదా. ఎంత లెక్కలు చెప్తున్నారు కదా, సంవత్సరానికి ఎంతో 8,000 కోట్లు ఉన్నాయి కదా, అవన్నీ లెక్కలు ఉన్నాయి కదా, మరి అవన్నీ తగ్గుతాయి కదా, మరి అదే తగ్గి అదే ఈ రూపంలో ఉంటుంది. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ తప్ప నీళ్లు దేనికి ఉపయోగలేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడే? 240 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ ఫామ్ హౌస్ అనుకుందాం, ఎంత వాటర్ అవసరం వస్తుంది? ఎంత అవసరం వస్తుంది? ఒక టీఎంసీ 11,000 ఎకరాలకు మారుతుంది తెలుసా? మాట్లాడేటటువంటి టీఎంసీ తెలియదు, ఈ క్యూసెక్కులు తెలియదు, ఇన్ఫ్లో తెలియదు, అవుట్ఫ్లో తెలియదు, రిజర్వాయర్కు బ్యారేజ్కి తేడా తెలియనటువంటి వాళ్ళు మాట్లాడతారు. బుద్ధి జ్ఞానం ఉండాలి. కేసీఆర్కి 8,000 ఎకరాల భూమి తేడా, 8,000 ఎకరాల భూమి ఉంది. 240 టీఎంసీల భూమి, 240 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మేడిగడ్డ నుంచి ఇక్కడికి నిన్న గొప్పగా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన భువనగిరి జిల్లా గంధమల్ల వరకు అది కూడా కాళేశ్వరమే. కేసీఆర్ది ఆయనకున్న దానికి 11,000 ఎకరాలు ఒక టీఎంసీ ప్రాజెక్ట్. మాట్లాడటండి బుద్ధి ఉండాలి కదా. అరే 50 ఏళ్ళు 60 ఏళ్ళు తెలంగాణ రైతాంగాన్ని ఉసురు పోసుకున్నారు ఎండబెట్టి. అటు కృష్ణానదిని, గోదావరి నదిని, తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అంతర్రాష్ట్ర వివాదాలు వచ్చేటట్టుగా ప్రాజెక్టులు డిజైన్ చేసి అటు జూరాల పూర్తి చేయలే, కల్వకుర్తి పూర్తి చేయలే, భీమా పూర్తి చేయలే, నెట్టంపాడు పూర్తి చేయలే, ఎస్ఎల్బిసి పూర్తి చేయలే, కోయిల్ సాగర్ పూర్తి చేయలే, డిండి ప్రాజెక్టు డిండి ఎత్తిపోతల పూర్తి చేయలే. కృష్ణానది మీద మీరు పూర్తి చేసింది ఏందో తెలుసా? కృష్ణానది మీద ఈ పుణ్యాత్మలు చెప్తున్నారు కదా, రాత్రే పోతిరెడ్డిపాడు మాత్రం పూర్తయింది, రాత్రే పులిచింతల మాత్రం పూర్తయింది. పోతిరెడ్డిపాడు ఎవడి కోసం? తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టి తెలంగాణ హక్కుగా తెలంగాణకు రావాల్సిన కృష్ణానది నీళ్ళని రాయలసీమకు తీసుకుపోయింది. అది మాత్రం రాత్రే పూర్తయింది. మళ్ళీ పులిచింతల కారణం కూడా కేసీఆర్ అంటారు. సిగ్గుండాల మాట్లాడేటువంటి వాడికి. ఆ రోజు క్యాబినెట్లు ఉన్నారు ఈ సన్నాసులో. నేను మా మాట మాట్లాడకూడదు, మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఒక మాట అడ్డగోలిగా మాట్లాడినప్పుడు అడ్డగోలిగా సమాధానం చెప్తానే ఆ సన్నాసులకు అర్థమవుతుంది కాబట్టి నేను ఆ భాష వాడుతున్నా. లేకపోతే నాకు ఉందాతనం ఉన్నది, నాకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పులిచింతల ఎవరిదండి? ఇవాళ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం. పులిచింతల పేరు మీద కృష్ణానది మీద ప్రతి ఎకరం భూమి నల్గొండ జిల్లాను ముంచిండ్రు. ఆ ప్రాజెక్టు దగ్గరుండి కట్టించినటువంటి వాళ్ళు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా మంత్రులుగా. పులిచింతల ఎవరి కోసం? ఎవరి నీళ్ళ కోసం? పులిచింతల ప్రాజెక్టు వల్ల, పులిచింతల ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరమైన తెలంగాణకు నీళ్లు వాడతాయా? కృష్ణా గుంటూరు జిల్లాల కోసము పులిచింతల ప్రాజెక్టు దగ్గరుండి కట్టించినటువంటి సన్నాసులు మీరు. పెద్ద మాటలు సిగ్గుండాలి మాట్లాడటానికి. పోతిరెడ్డిపాడు ఎవడా తీసుకుపోయింది? ఆ రోజు వైఎస్ రాజశేఖర్ కదా, మీరు కాదు మంత్రులు. ఆ పోతిరెడ్డిపాడు పేరు మీద ఎక్కడి జగను, ఎక్కడి పోతిరెడ్డిపాడు సంబంధం ఉంది ఏమన్నా మాట్లాడటానికి? అందుకే వీళ్ళకు మెదడుకు నోరుకు లింక్ ఉండదు. నీళ్ళు ఇచ్చింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే. అరే కాదే, అబద్ధం చెప్తున్నారు. పోతిరెడ్డిపాడు ఒరిజినల్ గా అది వేరే సబ్జెక్ట్ కాబట్టి వీరంగా చెప్తున్నాం. పోతిరెడ్డిపాడు శ్రీశైలం ప్రాజెక్ట్ అనేదే జల విద్యుత్ ప్రాజెక్టు. మొట్టమొదట 1970లో మొదలైనటువంటి పూర్తయినటువంటిది. దాన్ని జల విద్యుత్ ప్రాజెక్టు వ్యవసాయంగా మద్రాసుకు తాగునీళ్ల పేరు మీద మొదలుపెట్టినటువంటి పోతిరెడ్డిపాడు 7,000 క్యూసెక్లని 1980లో
ఇవాళకి 40,000 క్యూసెక్లకి ఎవరే ఇచ్చింది? అది 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన పూర్తి చేసింది. ఇవాళ ఆలే అది పోతిరెడ్డిపాడు 40,000 క్యూసెక్లు రోజుకు 4 టీఎంసీల నీళ్లు తీసుకుపోతారు. మద్రాసును చూపించి, మద్రాసుకు మంచినీళ్ళ పేరు మీద చూపించి ఎస్ఎల్బిసి ఏమో నల్లగొండకు, అది మాత్రం 40 ఏళ్లుగా ఇప్పటికి 6 సార్లు శంకుస్థాపన చేసిండ్రు పుణ్యాత్ములు. వాటరు నీళ్లు కలిసే దగ్గర ఉన్నది ఎస్ఎల్బిసి, అది మునిగి ఇక అది పూర్తి చేయలే 40 ఏళ్లుగా. ఎస్ఆర్బిసి మాత్రం పూర్తయింది. ఎస్ఆర్బిసి అంటే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో పోతిరిపాడు వచ్చింది, వెలుగోడు, హంద్రినీవా, ఇవన్నీ రిజర్వాయర్లు 250 టీఎంసీల సామర్థ్యంతో రాసింది. తెలంగాణకు సంబంధించి ఒక్కటి పూర్తి కాలేదే. పెద్ద పెద్ద మాటలు ఎవరు చెప్తారు? అటు 60 ఏళ్ళు అధికారం అప్పచెప్తే ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో మీరు చేసిన పని ఏంటంటే కృష్ణానది మీద తెలంగాణకున్న ప్రతి ప్రాజెక్టుని వివాదాస్పదంగా మార్చి జూరాల నుంచి మొదలుకొని జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, డిండి ఎత్తిపోతల, ఇంకోటి సాగర్ హై లెవెల్ కెనాల్, ప్రతి కెనాల్ని, ప్రతి ప్రాజెక్టుని పెండింగ్ ప్రాజెక్టుగా మార్చారు. 50 ఏళ్లలో పూర్తి కాలే తెలంగాణ. కానీ ఆంధ్రకు సంబంధించిన 2 మాత్రం పోతిరెడ్డిపాడు, పులిచింతల మాత్రం రాత్రికి పూర్తయింది. ఈ పుణ్యాత్ములు వాళ్ళకి దండలేసిరు, హారతలు బతికిరు, ఊరేగించరు. అందరికి ఎరికే 2006-7 టైంలో ఏం జరిగిందో. ఈ కమిషన్ అంతా ఉత్తదే అంటారా? కేవలం రాజకీయంగా కేసీఆర్ గారు తెలంగాణకు చేసినటువంటి దాన్ని రాజకీయ కక్షతోటి, ప్రతీకారంతో చేసేటటువంటి, వంకర బుద్ధితోటి, దుర్బుద్ధితోటి చేసేటటువంటి రాజకీయ ప్రతీకార కుట్ర తప్ప ఇంకేమీ లేదు. మేమే అడుగుతున్నాం జనని. ఇవాళ ఈ విచారణ కమిషన్ వేసింది కాబట్టి ఇంతమంది మీ కాళేశ్వరం ఏంది, మేడిగడ్డ ఏంది, సుందీళ్ళ ఏంది, బసవాపూర్ రిజర్వాయర్ ఏంది, ఇంత వివరంగా మాట్లాడుతున్నాం. నిజంగా అదే కాళేశ్వరం కమిషన్ వేసి ఉండకుండా ఇంత ప్రజలకు ఇంత విషయాలు తెలిసేదిగా మాలాంటి వాళ్ళకి తప్ప ప్రజలకు తెలిసేది కాదు. ఇవాళ చర్చ జరుగుతుంది కదా, జరగని నివేదిక ఇస్తుంది కదా. ఏమి ఇచ్చింది? ఎన్డీఎస్ ఇచ్చిందిగా. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ 3 నివేదికలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అత్యవసర నివేదిక ఇచ్చింది. ఏం చెప్పింది? పార్లమెంట్ ఎన్నికలకు ముందు మధ్యంతర నివేదిక ఇచ్చింది. మొన్న టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకకు ముందు రాత్రే తుది నివేదిక ఇచ్చింది ఎన్డీఎస్ఏ. ఏం చేసింది చెప్పండి? ఎన్డీఎస్ఏ తేల్చిందేంది? కాళేశ్వరం మునిగిందని చెప్పిందా? కాళేశ్వరం పనికిరాదని చెప్పిందా? కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని చెప్పిందా? మీరు చెప్పినట్టుగా కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిందా ఎన్డీఎస్ఏ? చెప్పండి. కాదే. మీరు చెప్తున్నటువంటి మేడిగడ్డలో 7వ బ్లాక్ నిజం. 7వ బ్లాక్లో మొత్తం 8 బ్లాక్లు ఉంటే 7వ బ్లాక్లో 2 పిల్లర్లు కుంగింది. వాటిని 7వ బ్లాక్ని మొత్తంగా తిరిగి మరమ్మతులు చేసుకొని పునర్నిర్మించుకుంటే యథావిధిగా మేడిగడ్డను ఉపయోగించుకోవచ్చు అని ఎన్డీఎస్ఏ తుది నివేదికలో ఇచ్చింది. ఆ విషయం చెప్పండి. ఆ విషయం చెప్తలేరు. అది చెప్పింది ఎన్డీఎస్ఏ. అది కదా చెప్పింది. అబద్ధం విషయం నోటికి వచ్చినట్టు అబద్ధం మాట్లాడటం. ఏది నిజం మాట్లాడరు చెప్పండి. ఇంకా ఇది నిజం మాట్లాడతారు. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా మొత్తం హరీష్ రావు మీద నెట్టేసిపోవడాన్ని ఎలా చూస్తారు? ఎవరు చెప్పి నెట్టేసిండే? ఇప్పుడు మొత్తం హరీష్ రావుకే తెలుసు. అంత ఇరిగేషన్ అర్థమైందో నాకు అట్లా అర్థం కాలే. తెలంగాణకు అట్లా కాలే. ప్రజలకు సంబంధం లేదు. నేను ఒక సంతకం పెడితే నేను చెప్పలే అబద్ధం చెప్తున్నారు మీరు కూడా. కాంగ్రెస్ వాళ్ళ మాటలు విని మీ మైండ్ కూడా ఇట్లా ఫ్రేమ్ అయిపోయింది. చెప్పలే. ఈటల రాజేందర్ గారు స్పష్టంగా చెప్పిన మాట ఏంది? చెప్పింది ఏంటంటే చెప్పింది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు సిడబ్ల్యూసి మీద జరగాల్సిందంతా జరిగింది. సిడబ్ల్యూసి సూచన మేరకి మంత్రివర్గ ఉపసంఘం వేసింది ప్రభుత్వము. ఆ మంత్రివర్గ ఉపసంఘంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, అప్పటి మంత్రి 2000 ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వం, ఆయన, నేను ఆర్థిక శాఖ మంత్రిగా, నేను మంత్రిగా ఉన్నా. మా ముగ్గురి ఉపసంఘం, మంత్రివర్గ ఉపసంఘమే ఇచ్చిన నివేదిక ఆధారంగానే క్యాబినెట్ అప్రూవల్ చేసింది ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి. అప్రూవల్ చేసిన దాని ప్రకారం జరిగిందని తప్ప ఒక్క హరీష్ రావు, కేటీఆర్ అని చెప్పలే. మరి మీకు ఎవరు చెప్పిన? వాళ్ళు చెక్కులు పెడతారు, నేను సైన్ చేసి ఇస్తాను మాట్లాడి ఆర్థికపరమైనటువంటిది ఫస్ట్ మాట్లాడింది. మీరు ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ గారే, హరీష్ రావు గారే ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు మొత్తం నాకు సంబంధం లేదని చెప్పలే. ఇప్పటివరకు ఏం చెప్పింది? ఒక్క కేసీఆర్ గారు తప్ప ఇంజనీర్లకు సంబంధం లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు, ఏది లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ నాయకులు. మరి ఈటల రాజేందర్ గారు చెప్పింది ఏంది?
మంత్రివర్గ ఉపసంఘము. మంత్రివర్గ ఉపసంఘం అంటే ఏ మేజర్ సబ్జెక్ట్ వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వము ఒక మంత్రివర్గంలో ఒక ఉపసంఘాన్ని ఇస్తుంది. ఆ ఉపసంఘం దానికి సంబంధించినటువంటి వాళ్ళతోటి స్టడీ చేసి ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక మీద మంత్రివర్గం చర్చించి, కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే జరిగింది తప్ప ఒక్క కేసీఆర్ గారు, ఒక హరీష్ రావు గారు వాళ్ళు సొంతంగా చేసింది కాదు అని చాలా స్పష్టంగా ఈటల రాజేందర్ గారు చెప్పింది. మీరు చెప్పినట్టుగా డబ్బులకు సంబంధించి ఆర్థిక మంత్రి పాత్ర అట్లాగే ఉంటుంది. ఇవాళ ఆర్థిక మంత్రి కూడా గట్లనే ఉంటుంది. ఏ ప్రభుత్వంలో ఏ ఆర్థిక మంత్రి అయినా ఆ శాఖ బడ్జెట్ పోయినట్టే కదా మరి. ఇంకా అది కాదు ఆ శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులకు లోబడి ఉంటుంది. అంటే తప్పించుకునేది ఏముంది? వీళ్ళు చెప్పింది ఏంది, 1,00,000 కోట్లు తిన్నారు అన్నారు. ఖర్చు అయింది ఎంత? 94,000 కోట్లే కదా. మరి 1,00,000 కోట్ల క్రింద అయిపోయి అబద్ధమే కదా, లంగమాటే కదా అది. లంగమాటలు ఒప్పుకోక ఇక అటు తిప్పి ఇటు తిప్పి బద్మాష్ మాటలని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకు గోదావరి నదిని మలపాలి కాబట్టి ఈ లంగమాటలు. తన బడే బాయి నరేంద్ర మోడీ గారి రాజకీయ అవసరం కోసం తమిళనాడుకి గోదావరి నీళ్లు తీసుకుపోవాలి కాబట్టి గోదావరి కావేరీ నది అనుసంధానం కోసం ఈ లంగమాటలు. ఇవన్నిటికీ నరేంద్ర మోడీ గోదావరి నీళ్ళని తమిళనాడు తీసుకుపోవటానికి మేడిగడ్డ అడ్డంకిగా ఉన్నది. చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్ళని బంకచర్లకు తీసుకుపోవటానికి మేడిగడ్డ అడ్డంకిగా ఉన్నది. కాబట్టి దీన్ని అప్రతిష్ట పాలు చేయాలి, జనంలో బదనాం చేయాలి, విషం జిమ్మాలి, విష ప్రచారం చేయాలి, ప్రజల మైండ్ నాశనం చేయాలి. అరే నీకు నిజంగా ప్రజల ప్రేమ ఉంటే నువ్వు 420 హామీలు ఇచ్చినవా? హామీలు నెరవేర్చు. ఒక్కొక్కటి జనాలు కూడా నమ్మిరు కదా, నిజమే అనుకుని నమ్మిరు. మోసం చేసిండు. ఆయన చెప్పిండు నాయకుడు మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారని చెప్పిండు. ఇంకా మోసం చేస్తేనే ఉన్నాడు. మోసం చేసి అధికారంలోకి వస్తే మోసం చేస్తేనే అధికారం వస్తుంది అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. బాధ్యత అని చెప్పిండు, దాచుకోలే. మోసం చేసిండు, అధికారంలోకి వచ్చిండు. మేమేమనుకున్నామంటే ఇక సరే అయితే వచ్చిండు, అధికారంలోకి వచ్చినాక నిజం మాట్లాడి కొంచెం ప్రజలకు ఇచ్చిన మాట అనేది నెరవేర్చుకుంటున్నాను అనుకున్నాం. ఇవాళ కూడా అదే మోసం, అదే మోసం. ఇంకా 1కి 100 మోసాలు చేస్తున్నాడు. ఆ మోసంతో ఇంకా ఈ మోసం బయటపడుతుందని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మోసం, ఎన్నికల తర్వాత చేస్తున్నటువంటి మోసం బయటపడుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. కాళేశ్వరం మీద అన్ని లంగ మాటలు, బద్మాష్ మాటలు మాట్లాడినాం మేము. ప్రజలకు ఇది నిజం తెలుస్తుందని ఈ కాళేశ్వరం కమిషన్ని 3 నెలల నివేదిక ఇవ్వాల్సిన దాన్ని ఇప్పటికి 1.5 కాలయాపన చేసుకుంటా కథలు చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా నడిపిస్తారు చూడండి, ఇంకా 6 నెలలు నడిపిస్తారు. ఈలోగా అదో ఇదో. అరే ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీ ఇంజనీర్లు చెప్పిండు, ఇదే ఇంజనీర్ అంటారు. మరి జైలు పెడితే ఊగే అంటారు. ఇక అయిపోయి అది కూడా కాదు కదా. అందుకని ఇప్పుడు అదంతా కాదు, ఉత్తదే అబద్ధం అని చెప్పేస్తే ప్రజలకు అర్థమవుతుంది. ఇక ఆ పేరు మీద ఈ పేరు మీద అట్లా అబద్ధం చెప్పుకుంటా, లంగమాటలు చెప్పుకుంటా కాలం గడిపే పనిలో ఉన్నాం. అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది? బరాబర్ ఫేస్ చేస్తాం, భయపడేది ఏం లేదు. భయపడేది ఏం లేదు. దానికి అప్పుడు మా సోదరుడు ఆవేశం చెప్తున్నాడు. ఆ రోజు సమాధానం రియాక్షన్ వచ్చేదే వస్తుంది. ఏ విధంగా వస్తుందో వస్తుంది. వచ్చినారే జైల్లో పెట్టొద్దా అని చెప్పేసి కరెక్టే. అందుకే కదా రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిండు, 50 లక్షల లంచం ఇచ్చి బ్యాగ్ తీసుకుపోయి ఇస్తుంది కాబట్టి జైల్లో పెట్టిండు. దొంగ దొరికింది కాబట్టి అప్పుడు జైల్లో పెట్టిన తప్పు కరెక్టే. మరి వీడు వద్దంటేనమ్మా చెప్తాను, దాని సమాధానం చెప్తాం కదా, చేయండి. ఎవరండి అరే ఉత్తగా రాలే తెలంగాణ మెడలు వంచినాం. ఆ రోజు 1969లో తెలంగాణ ఉద్యమం వెత్తున ఎగిస్తే ఇదే హైదరాబాద్లో 1 year కర్ఫ్యూ ఉంది. ఈ కాలం పిల్లలకు తెలియదు సమాజానికి. 69లో సంవత్సరం పాటు కర్ఫ్యూ ఉంది హైదరాబాద్ నగరంలో. తెలంగాణ ఉద్యమం వెత్తున ఇట్లా లేస్తే విద్యా సంవత్సరాన్ని బంద్ చేసిరు. 0 year 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక 0 year ఒక తెలంగాణ 69లోనే జరిగింది. 0 year ప్రకటించిరు, అయినా ఆగలే. చేసేదేం లేక 369 మందిని కాల్చి చంపి రక్తం పారించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తారు. అయినా కూడా ప్రజలు 72లో వచ్చినటువంటి ఎన్నికల్లో 12 మంది తెలంగాణ ఉద్యమకారులను గెలిపిస్తే ఆ పార్టీని నిండా ముంచిరు. ఇవాళ కూడా గదే పని చేయాలని చూస్తాం. భయపడేది ఏం లేదు, వాటన్నిటిని తట్టుకున్నాం. అరే మిమ్మల్ని మెడలు వంచి మిమ్మల్ని ఉరికిచ్చి తెలంగాణ సాధించుకున్నటువంటి వాళ్ళం. మీ కేసులు పెడితే ఈ తొట్టి కేసులు, ఈ తాటాకు సప్పులకు భయపడతామా? భయపడే సమస్య లేదు. దానికి ఎట్లా సమాధానం చెప్పాలి చెప్తాం. ప్రజాక్షేత్రంలో దాని తగ్గటువంటి సమాధానం చెప్తాం. వీ విల్ ఫేస్ వాట్ ఎవర్ ది కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్.